వ్యాలంటైన్స్ వల్ల నాకు పిచ్చెక్కేటట్టు ఉందిరా. నేను ఎక్కడికి వెళ్ళినా ఒక డేట్ సెట్ చేసుకుంటా. నీకేమైందిరా? ఏం బాగాలేదురా. ఒక అమ్మాయిని చూస్తున్నాను, తనని లైక్ చేస్తున్నా కూడా, కానీ నేను తనతో మాట్లాడే సిచ్యువేషనే మిస్ అవుతున్నా. ఈ వ్యాలంటైన్స్ డేకి నాకు కూడా పిచ్చిలేసేలా ఉందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ నాకు ఒక్క డేట్ కూడా దొరకట్లేదని టెన్షన్ పడుతుంటే నువ్వు నీ పెర్ఫెక్ట్ క్రష్ని వదులుకుంటావేంటి? ఇప్పుడే హ్యాపీని డౌన్లోడ్ చేసుకో. హ్యాపీనా? అదేంటి? హ్యాపీన్ ఈజ్ ద మోస్ట్ రియల్ లైఫ్ డేటింగ్ యాప్. అండ్ నీలాగా సేమ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఇష్టపడే పీపుల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీక్వెంట్గా నీకు కేఫ్కి వెళ్ళడం అంటే ఇష్టమే కదా. సో హ్యాపీన్లో నువ్వు సేమ్ ప్లేస్కి వెళ్ళి పీపుల్ని కలుస్తావు. అయితే మీరు కలిసి చిల్ అవ్వచ్చు, ఆ ప్లేస్లో మీ ఇష్టాలను షేర్ చేసుకోవచ్చు. ఓకేరా, నేను కూడా హ్యాపీని ట్రై చేస్తా. రియల్ కనెక్షన్తో స్టార్ట్ అయితే డేటింగ్ ఈజీగా ఉంటుంది. కిందున్న లింక్తో హ్యాపీని డౌన్లోడ్ చేసుకోండి. మండుతున్నట్టుంది, ఇంకా బాగా మండని. వీడికి బల్బ్ ఇంకా తగ్గలేదు. డోర్ బెల్ మోగుతుంటే వెళ్ళి తీయొచ్చుకో. ప్రతిసారి నేనే తీయాలా? ఈసారి తీని. నేను కూడా తీయను. చచ్చినోడు ఈరోజు తీసేటట్టు లేడు. నేను పోయి తీస్తా. చూసించాలి కానీ ఎల్లెళ్ళు. అమ్మయ్య, కాఫీ వచ్చింది. ఎవరు మీరు? ఎవరు కావాలి? మా బావిల్లు ఇదేనా? మీ బావా? ఎవరు? మా బావ అడ్రస్ ఇదే అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. తాగడానికి కొంచెం వాటర్ ఇస్తారా? చాలా దూరం నుంచి వచ్చాను. సరే, ఇక్కడే ఆగు, తెస్తాను. నేనేమన్నా దొంగలాగా కనిపిస్తున్నానా? కనీసం లోపలికి రమ్మని కూడా పిలవరా? తెలియని వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వను. ఇంకా లోపలికి రానిస్తానా? ఆగు. బావా, నువ్వేంటి ఇక్కడ? ఈ ఇల్లు నీది కాదా? నాది కాదు, దాంది కాదు, కింద ఇంట్లో ఓనర్ గారిది. జోకులు కాదు, నువ్వు ఇంట్లో రెంటుకుంటున్నావు కదా. అదంతా కాదే. ఏంటి సడన్ సర్ప్రైజ్? నేను చూడాలనిపించింది, అందుకే వచ్చేసా. జోకులు నువ్వు వేస్తున్నావు. అసలు ఏ పని లేకుండా ఇక్కడ రావు కానీ మ్యాటర్ ఏంటి చెప్పు. నీ షార్ప్నెస్ కొంచెం కూడా తగ్గలేదు బావా. సర్లే, లోపలికి రా. ఏ లోపలికి వచ్చేస్తున్నావేంటి? అక్కడే ఉండమన్నా కదా. హలో, ఆగు. తనేం దారిని పోయే దానం కాదు, నా మరదలు. నా కోసం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలి రూల్స్ బ్రేక్ చేయొద్దని? ఫస్ట్ నువ్వే రూల్స్ బ్రేక్ చేసి ఫ్రెండ్స్ని తెచ్చావు ఇంటికి. అది ఉండిపోవడానికి రాలేదు, ఉండి పని చూసుకొని వెళ్ళిపోయింది. తను కూడా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, ఉండి పని చేసుకుని వెళ్ళిపోతుంది. అది సరే, ఒక 2 days మేనేజ్ చేయ. మన గురించి తెలిసిందనుకో ఊరంతా టామ్ చేస్తుంది. అయినా ఈ ఇల్లు నీది కాదని చెప్పింది బావా. ఈ ఇల్లు తందే కాదు, నాది కాదు, కింద ఇంట్లో ఓనర్ గడిది. మరి మీ ఇద్దరు ఎందుకు కలిసి ఉంటున్నారు? పని లేక. చాలా దూరం నుంచి వచ్చావు కదా, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఎవరు బొస్ తెలియదు. దట్ ఈస్ మై బావా. ఆ రూమ్ కాదు, పైన. అలా తిట్టుకోకే, తను కొంచెం తెంగరది. నువ్వేమన్నా తక్కువనా? అంటే తనతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే కదా. వీటికి ఏం తక్కువ లేదు. అయినా సరే తనకి అడ్రస్ ఎవరు ఇచ్చారో అసలు అర్థం కావట్లేదు. నువ్వే ఓవర్ యాక్షన్ చేయకు. నేనిస్తే నీకెందుకు అడుగుతానే? అదే కదా, మొత్తం ఇది కవర్. నువ్వు చేసి మళ్ళీ నీ మీద డౌట్ రావద్దని ఇదంతా చేస్తున్నావు. అదేం కాదే. నా అడ్రస్ ఎవరు ఇచ్చారో ఏంటో. ఇంకెవరిచ్చుంటారు? నువ్వే, నీ తలకాయ్.
సరేనే శైలు, కొంచెం ఈ 2 days అడ్జస్ట్ చేసుకోయే. తను కొంచెం చైల్డిష్గా బిహేవ్ చేస్తుంటుంది, ఏమనుకోకు. నిన్నే భరిస్తున్నా, అదొక లెక్క. అయినా ఆఫీస్లో జరిగిన దానికి సారీ. రాహుల్, నువ్వు మళ్ళీ ఒక రూల్ మర్చిపోతున్నావు. ఆఫీస్లో జరిగింది ఇంటి వరకు తీసుకురావద్దని. అంటే వాడెవడో తెలియకుండా వాడికి కొట్టడం తప్పే కదా అని. అయినా పక్కనోడి వర్క్ దొబ్బేసే క్యారెక్టర్ కదా నాది. కోపంలో 100 అంటాం, దానికి ఎందుకు ఫీల్ అయిపోతున్నావు? నువ్వు అలా అనేసి వెళ్ళిపోతావు, తర్వాత హర్టింగ్గా ఉండేది నాకే. ఐఎమ్ సారీ శైలు. నాకిది మామూలేగా, నేను కూడా సారీ. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? అంటే అందరి ముందు అలా చేయలేపాల్సింది కాదు కదా. కదా అంటే నాకు మాత్రం కొట్టినా తిట్టినా నువ్వే కదా, ఇంకెవరున్నా చెప్పు. బావా వెళ్ళనా? అంటే లోపలికి వెళ్దాం అంటున్నాను. పద. ఇదొకటి. నేను దానికి అడ్రస్ ఇవ్వకుండా ఎలా కనిపెట్టిందబ్బా? ఈ ప్రవీణ్ గారు చెప్పుంటాడు. రే ప్రవీణ్, ఎక్కడరా? అడుక్కున్న వాళ్ళకి ప్లాట్ఫామ్ అడ్డ, నాలాంటి బ్యాచిలర్స్కి టీ పాయింట్ అడ్డ. ఏది తినగా చెప్పవారా? టీ తాగుతున్నాను బావా. కాదు, ఎవరికైనా అడ్రస్ ఇచ్చావా? లేదు బావా, నేనేం ఇవ్వలేదు. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదురా, ఊరికినే ఫోన్ పెట్టేసి. చెప్పావా? ఏం లేదురా, ఊరికినే కాల్ చేయకూడదా? చెయ్యొచ్చులే, బట్ ఏదో చెప్తే బాగుంటుంది. నేను చెప్పడానికి ఏం లేదు, ఫోన్ పెట్టేసి. ఏంటి వంట చేస్తున్నావా? నేను వంటలో ఎక్స్పర్ట్ తెలుసా? ఎక్స్పర్ట్సే వంటని పెంట చేస్తారంట. నేను అలా ఏం చేయను. నువ్వు అలా చేయకపోయినా మేము తినేటట్టు చేస్తే చాలు. నా వంట ఎవరు తిన్నా లొట్టలేసుకుంటారు తెలుసా? నువ్వు చేసిన దానికి మా పళ్ళు ఉడకుంటే చాలు. ఒకసారి నువ్వు తిన్న తర్వాత నువ్వే అంటావు నేను ఎంత మంచి కుక్క అని. అంతెందుకు, ఇప్పుడే అంట నువ్వు మంచి కుక్కవే. వాట్? అదే, నువ్వు మంచి కుక్కవి, షెఫ్వి అని చెప్తున్నా. మా ఊర్లో అందరు నన్ను షెఫ్ అనే అంటారు. కానీ కానీ అబ్బో. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను బావా. ఓ సూపర్ మరదలు. కొందరు ఉంటారు తినడం తప్ప ఏమీ రాదు. సిస్టర్, మీరు కూడా తినడానికి రండి. నేను చెప్పకపోయినా వరుసలు బాగానే కలిపిందే. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. దానికి ఆకలి తక్కువ, కోపం ఎక్కువ. వింటది బావా. వినాలని చెప్పా. వంట చేయడం ఫస్ట్ టైమా? లేదు, చాలాసార్లు వండాను. అంటే మా ఇంట్లో ఉన్న సాల్ట్ అంతా ఒకేసారి కంప్లీట్ చేయాలనుకుంటున్నావా? ఏమంటున్నావు బావా? ఇందులో సాల్ట్ తప్ప ఇంకేం లేదే. అంటే టేస్ట్ కోసం కొంచెం సోడా ఉప్పు కూడా వేశాను. బేకింగ్ సోడానా? ఇంకెప్పుడు నువ్వు వంట చేయకు. ఒకవేళ ఆలోచన వచ్చినా కూడా ఆపేసాయి. నాకు చెప్పు, నేను ఫుడ్ ఆర్డర్ పెడతా, ఓకేనా? సరే, ఫుడ్ చేసావు కదా, ఇదంతా క్లీన్ చేయి. నేనెందుకు? పని మనిషి లేదా? ఉంది కానీ ఇదంతా నువ్వే కదా చేసావు, సో నువ్వే క్లీన్ చేయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎప్పుడు నన్నే అర్థం చేసుకోమంటావు, నన్ను మాత్రం అర్థం చేసుకోవు. పక్కకిల్లు. అరే, నీకు సారీ చెప్పాను కదే. నువ్వే పెట్టుకో నీ బాడీలో సారీ. ఆకలేస్తుంది శైలు. నీ మడతలు ఉండిందిగా, వెళ్ళి తిను. అవి కుక్కలు కూడా తినవే, అందుకే నిన్ను తినమన్నా. ప్రేమ ఎక్కువైనప్పుడే ఇలాంటి 3 సరసాలు ఉంటాయి. ఎక్స్ట్రాలు చేయకు, నీ మడతలు ఇంట్లోనే ఉంది. దానికి ఓ పని చెప్తే అది ఆ పనిలోనే ఉంటుంది, దానికి ఇంకో ప్రపంచమే గుర్తుండదు. అంతలో మనం బావా ఒకసారి రా. దీనికి పని పట్టు ఉండదు టైంకి. వస్తాను. ఏం మ్యాటర్ ఏంటి? నువ్వు చెప్పినట్టు క్లీన్ చేస్తాను. సరే అయితే డిన్నర్ ప్రిపేర్ చేయి. అదే నువ్వే కదా ఆర్డర్ పెట్టుకుందాం అన్నావు.
ఈ ఒక్కసారికి నువ్వు మళ్ళీ ప్రిపేర్ చేయి, సరేనా? అవునన్నట్టు అందులో ఈసారి కారం ఉప్పు ఏమి వేయద్దు, అవి తెచ్చాక సపరేట్గా వేసుకుందాం, సరేనా? బావా ఇంకోసారి. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకంత క్లోజ్ అవుతున్నా అమ్మాయికి? తన మా ఆఫీస్ ఎంప్లాయీ. పాపం ఉండడానికి తినడానికి ఏ బెడ్ ఏ ఫుడ్ లేకపోతేను నేనే తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రయం ఇచ్చాను. తెలుసు కదా నా హెల్పింగ్ నేచర్. అందులోకి శాలరీ తక్కువ అంట, అందుకోసమే రెంట్ కూడా తీసుకోవట్లేదు. మరి నీ దగ్గర ఎందుకు ఉంటుంది? ఏ పీజీలోని హాస్టల్లోనే ఉండొచ్చు కదా. ఉండొచ్చు, కానీ అదొక పెద్ద స్టోరీ. నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం. చెప్పా. నీకు స్టోరీ అంటే బాగా ఇష్టం కదా. దేనికి వచ్చావు ఇక్కడికి? బస్కి. ఎందుకు వచ్చావు? ఇంటర్వ్యూకి. వెళ్ళి ఆ పని చూసుకో. రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది. సరే నేనే డ్రాప్ చేస్తాను, వెళ్ళు. వస్తున్నా. ఏంటి ఇక్కడికి వచ్చి నించున్నావు? లోపలికి వెళ్దాం పద. ఎక్స్ట్రాలు చేయకురా. అరే నేనెక్కడ ఎక్స్ట్రాలు చేశానే? ఓవర్ చేయకు. అరే మళ్ళీ ఓవర్ చేయకంటో. అంత మంచి సీన్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం థింకింగో మేడం గారు. రాహుల్, మనం ఫస్ట్ కలిసినప్పుడు ఒకరంటే ఒకరికి పడేది కాదు. ఇప్పుడు ఒకరు లేకుండా ఒకరు ఉండలేకపోతున్నాం. టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుంది కదా. టైం కన్నా వేగంగా మనం థింక్ చేస్తున్నాం శైలు. అంతకన్నా వేగంగా మనం పరిగెడుతున్నాం మిషన్ లాగా. లైఫ్ ఎప్పుడు ఎక్కడ ఎటు వెళ్తుందో అస్సలు అర్థం కావట్లేదు. మంచి మనసుతో మనం ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అవుతుంది. అదే మంచి మనసుతో అడుగుతున్నాను శైలు, మనం పెళ్లి చేసుకుందాం కదా. ఈ ఒక్క విషయంలో నన్ను ఫోర్స్ చేయకు రాహుల్. ఇప్పుడు పెళ్ళంటే... అరే నేను ప్రపోజ్ చేయగానే నేను పెళ్లి చేసుకుందామని అడిగా. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నావు. ఈ 6 months రిలేషన్షిప్లో ఉన్నా కూడా నీకు అడిగా, మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నావు. మళ్ళీ టైం కూడా అడుగుతున్నావు. రాహుల్ అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నాను? అరే నేను అర్థం చేసుకోవడానికే ట్రై చేస్తున్నా శైలు. పెళ్లి చేసుకుందాం కదా మనం. ఈ ఒక్క విషయంలో ప్లీజ్ రాహుల్ నన్ను ఫోర్స్ చేయకు. ఇలానే ఉండిపోదామా? ఇలా హ్యాపీగా లేమా? నీకోసం నా కోసం కాదు శైలు, మన పేరెంట్స్ కోసం అడుగుతున్నాను. అడిగి చంపుతున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని. మన పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం చేసుకుంటాం రాహుల్. కానీ నువ్వు అబ్బాయివి, నీకేది మారదు. అమ్మాయిలకి ప్రతి ఒక్కటి మారిపోతుంది. అంటే ఏంటి ఇప్పుడు మనం హ్యాపీగా లేమా? హ్యాపీగా ఉండడం వేరు, ఒకరి కోసం ఒకరు ఉండడం వేరు. నీతో డిబేట్ చేసే అంత ఓపిక నాకు లేదు శైలు, నేను వెళ్తున్నాను. చూసావా, ఒక్క విషయంలో డిఫరెన్స్ వస్తేనే ఆగకుండా వెళ్ళిపోతున్నావు. ఇంకా లైఫ్ లాంగ్ ఏముంటావు? బావా లే, బావా లే. ఏంటే పొద్దునే నువ్వు? నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది. 5 ఏళ్ళు. నువ్వే కదా నేను డ్రాప్ చేస్తా అన్నావు. నేను సరదాగా అన్నా, నేను తప్పించుకోవడానికి. దాన్ని పట్టుకుని కూర్చుంటావు ఏంటి? ఇప్పుడు నాకు దొరికిపోయావుగా. బా నాకు నిద్ర వస్తుంది, వెళ్ళు. ఇప్పుడు వాటర్ కొడతా నువ్వు రాకపోతే. సరే వెళ్ళే బాబు, వస్తాను. లే. ఈ ఆడలతో సుఖం ఉండదు, ఏమీ ఉండదు. పొద్దునే ఎక్కడికి? శైలు, ఈరోజు నువ్వేం అనుకోకపోతే నువ్వు క్యాబ్కి వెళ్ళాలి. ఎందుకు? అంటే నా మరదల్ని ఇంటర్వ్యూకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఏమన్నా చేసుకో, కానీ ఆఫీస్కి టైంకి రా. సరే, నీకన్నా ఫస్ట్ ఉంటాను, సరేనా? బాయ్. మీరు జస్ట్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ మీ లవ్ని ఫైండ్ అవుట్ చేయలేరు. ఫేట్, డెస్టినీ, కోఇన్సిడెన్స్ మీ లవ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందుకే హ్యాపెన్ కనెక్ట్స్ యూ విత్ పీపుల్ హూ లవ్స్ ద సేమ్ ప్లేసెస్ యాజ్ యూ. కిందున్న లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.